నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్యంలో అనేక అంశాలని తెలుసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, ఒక్కొక్క భావంలో ఏమేమి పరిశీలన చేసుకోవచ్చు అనే విషయాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే గత కొన్ని వీడియోలుగా సప్తమ భావము, సప్తమాధిపతి గురించి తెలుసుకుంటున్నాం. అలాగే వివిధ లగ్నాల వారికి యోగించే గ్రహదశలు, అలాగే గ్రహస్థితి, వాటి గురించి తెలుసుకుంటున్నాం. అలాగే షోడశ వర్గ చక్రాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కొంత వైద్య జ్యోతిష్యం గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంకా కొన్ని అంశాలు లగ్నాల వారీగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మేషలగ్నం వారి నుంచి కూడా మీనలగ్నం వారి వరకు. అలాగే ఈ వీడియోలో మరొకటి సప్తమ భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి బహుభార్య అంటే ద్వికళత్ర యోగాల గురించి కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. ఈ సప్తమాధిపతికి ద్వితీయాధిపతి కనెక్షన్ వచ్చినట్టయితే ఇటువంటి అంశాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సప్తమంలో ఉన్న గ్రహస్థితి వల్ల సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి ఇవన్నీ మనం కొంత అధ్యయనం చేసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇది మ్యాచ్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం చూసుకుంటూ ఉంటాం ఎవరెవరికి ఇబ్బంది ఉంటుంది, ఎవరెవరికి ద్వికళత్రం అయ్యే అవకాశం ఉంటుంది. త్రికళత్రం కూడా కొంతమందికి రెండోది మూడోది కూడా అయ్యే అవకాశం, కొంతమందికి ఒకటి అయిన తర్వాత ఇబ్బంది ఉంటుంది, రెండోది కాకపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గరికి అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ ఎవరిది వచ్చినా సరే మనము పరీక్షించవలసి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వచ్చినప్పుడు వారి ఇరువురి జాతకాలు మనం ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఇక్కడ మనం తీసుకుంటే కనుక ముఖ్యంగా ఇది ఇక్కడ బహుభార్య యోగముల గురించే చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు లేదా ముగ్గురు. మనకి టెస్ట్ ఏంటంటే ఎక్కువగా ఇది వరకు మనం తీసుకున్నట్టయితే ఒక 40, 50 నుంచి 100 సంవత్సరాల క్రితం స్త్రీలకి అప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు చదువు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళ సెల్ఫ్ ఎక్కువగా కూడా పెరగటం వల్ల వారు కూడా చేసుకుంటున్నారు. ఇందులో పడనప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోయి సుఖంగా ఉండటమే మంచిది. కానీ మన ఇండియన్ ఏదైతే ఉందో భారతీయ సంస్కృతి దీనికి విరుద్ధం. కాబట్టి ఏమిటి అనేది కూర్చుని పరీక్షించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. అలాగే పరీక్షించుకుని దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. పెద్దలు కూడా దీనికి అనుకూలంగానే వెళ్తున్నారు. ఒకంత ఇది బాధాకరమైన విషయం. ఏమైనప్పటికీ మనం ఈ వీడియోలో సప్తమ భావము, బహుభార్య యోగముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్వికళత్రం, త్రికళత్రం కూడా వచ్చే అవకాశం అనేది వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సప్తమ స్థానం పాపగ్రహ రాశి, సప్తమాధిపతి నీచనొందిన ఇక్కడ సప్తమ భావాధిపతి ఎవరైతే ఉన్నారో అది పాపగ్రహం అయ్యి, అలాగే సప్తమాధిపతి నీచ పొందినప్పుడు ఉదాహరణకి కొన్ని లగ్నాలు తీసుకుంటాం. కుంభలగ్నం తీసుకున్నాం, సప్తమాధిపతి రవి నీచపడవచ్చు. ఏ లగ్నమైనా కానివ్వచ్చు. మేషలగ్నం తీసుకుంటే శుక్రుడు కూడా నీచపడవచ్చు కన్యలో. ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. 7వ స్థానమునందు పాపగ్రహములు ఉన్నచో ద్వికళత్ర యోగము ప్రాప్తించును అన్నారు. అలాగే లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, మనం ఒక వీడియో చేసుకున్నాం. ఇట్లాగే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు, సప్తమంలో శని, రవి, కుజుడు, వీటన్నిటి వల్ల కూడా ఇక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది అని మనం చెప్పవచ్చు. సప్తమాధిపతి కేంద్ర కోణములందుండి ఆ స్థానము అతనికి ఉచ్చ మిత్రక్షేత్రమై దశమ స్థానాధిపతి వీక్షణను కలిగి ఉన్నచో ఇక్కడ కూడా వీరికి ద్వికళత్ర యోగము కలుగుతుంది అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే సప్తమాధిపతి, పంచమాధిపతి బలవంతులై శుభగ్రహములతో కలిసి ఉండగా వారిలో ఒకరికి షష్ఠాధిపతి వీక్షణ కలిగినా కూడా ఇక్కడ ద్వికళత్రము లేదా త్రికళత్రము కలిగే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి 6వ స్థానంలో, సప్తమాధిపతి 8వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో. ముఖ్యంగా చూడండి ఇక్కడ ద్వితీయము, సప్తమము, షష్టము, వ్యయము, అష్టమము ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి వివాహ పొంతన విషయంలో వచ్చేటప్పటికి. అలాగే శుక్రుడు గురువు, ఆడవారికి గురువుని చూడాలి, మగవారికి శుక్రుని కూడా మనము చూడాలి. కాబట్టి సప్తమాధిపతి ఇక్కడ ద్వితీయాధిపతి 6వ స్థానంలో, అలాగే సప్తమ స్థానాధిపతి 8వ స్థానంలో. ఈ సప్తమాధిపతి 6లో పడ్డ ఇబ్బందే వ్యయంలో, అలాగే ద్వితీయంలో ఉన్న అష్టమంలో
ఇబ్బంది పెడుతుంది. ఈ ముగ్గురులు 6, 8, 12 స్థానాల్లో ఉండగా ఎన్ని పాపగ్రహ వీక్షణలు కలిగి ఉంటే అంత ఇక్కడ వీరికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే వివాహాలు లేదా వివాహ సంబంధేతర సంబంధాలు కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే వివాహేతర పరిచయాలు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొంత ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీరు వివాహం చేసుకున్నా కూడా భార్యకి అనారోగ్యము అలా కలగటము, వారు దూరం అవటం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీరు ఒకళ్ళు ఇద్దరిని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. శని 2వ స్థానంలో, రాహు 7వ స్థానంలో ఉన్నా కూడా ద్వికళత్ర యోగం కలుగుతుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్న ఇక్కడ మనకి చెప్పారు. ఏ లగ్నమైనా కానివ్వండి, ఇక్కడ దానికి ఉచ్చక్షేత్రమా, మూల త్రికోణమా, నీచక్షేత్రమా అని కాకుండా ఇక్కడ ఈ పాయింట్ అనేది చెప్పారు. శుక్రునికి పాపగ్రహ సంబంధం ఉన్నా కూడా ద్వికళత్ర యోగం ఉంటుంది అని చెప్పారు. అంటే ఇక్కడ పాపగ్రహ సంబంధం అంటే రవి రాహుకేతువులతో కుజుడితో కలిసి ఉన్న, ముఖ్యంగా మనము కుజ దోషాన్ని చాలామంది విస్మరిస్తారు. కానీ కుజుడు దోషం ఉన్న ఆయనకి లగ్నము, ద్వితీయము, చతుర్థము, సప్తమం, అష్టమం, వ్యయ స్థానాలు కుజుడితో కనెక్షన్ వచ్చినా, కలిసినా, వీక్షించిన, అలాగే శని కుజుల పరస్పర వీక్షణ ఉన్నా కూడా ఇక్కడ వివాహేతర సంబంధాలు, వైవాహిక పరమైన సంబంధాలు వస్తాయి అని ఇబ్బందులు వస్తాయి అని మనము చెప్పవచ్చు. ఇక్కడ పాపగ్రహ సంబంధం అంటే పాప కత్తిరిలో పడినా కూడా, ఇప్పుడు రవికి రాహుకి మధ్యలో, రవికి కుజుడికి మధ్యలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది. కలిసినా పక్కపక్కన ఉన్నా కూడా వీరికి ఇబ్బంది కలుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పవచ్చు. ద్వితీయ, అష్టమ స్థానములకు అనేక గ్రహ సంబంధాలు ఉన్నా కూడా కళత్ర భంగం కలుగుతుంది అని చెప్పారు. ద్వితీయ వివాహము యోగం ఉంటుంది అని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ద్వితీయము, అష్టమం మాంగళ్య స్థానం కాబట్టి అది కూడా మనము పరీక్షించాలి అని మనము చెప్పవచ్చు. అలాగే అష్టమ స్థానంలో పాపగ్రహములకు గురువు దృష్టి కలిగినా కూడా ఇక్కడ ద్వికళత్వ యోగం కలుగుతుంది అన్నారు. ఇది ఒక కొత్త పాయింట్ మనం అనుకున్నది. ఎప్పుడూ కూడా గురు దృష్టి కలిగితే శుభం జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ కొంత ఈ మధ్య జరుగుతున్న రీసెర్చ్ల్లో కనుక్కున్నది, కొంతమంది చెప్తున్నది ఏంటంటే సప్తమంలో గురువు ఉన్నప్పటికీ కూడా కొంత వైవాహికపరమైన సమస్యలు వస్తున్నాయి అని మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో 1, 8, 12 స్థానాధిపతులు కలిసి ఉన్న ద్వికళత్ర యోగం వస్తుంది అని. అంటే లగ్నాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి ఈ ముగ్గురు కలిసి ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పటం జరిగింది. మిథున కన్యలు 8వ స్థానమై చంద్రవీక్షణ నొందినా కూడా ద్వికళత్ర యోగం ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మిథున కన్యలు 8వ స్థానమై అని అంటే చూడండి, ఇక్కడ కుంభలగ్నం వాళ్ళకి కన్య అవుతుంది. అలాగే వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్టయితే మిథునం 8 అవుతుంది. కాబట్టి ఈ 2 లగ్నాలకి 8వ స్థానం అవుతుంది. కాబట్టి కొంత ఇది చంద్ర వీక్షణ ఎలా ఉన్నది అనే, చంద్రుడికి ఒకటే ఆస్పెక్ట్ సప్తమం కాబట్టి అక్కడ ఉన్నదా లేదా అనేది మనము చూడాలి. అంటే ద్వితీయంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా అది అష్టమాన్ని చూస్తుంది కాబట్టి లగ్నం పక్కన ఉన్నప్పుడే ఇది ఇబ్బంది ఇస్తుంది అని. ఇక్కడ వృశ్చిక లగ్నం అయినప్పుడు ధనుర్రాశి వారికి, అలాగే కుంభలగ్నం అయినప్పుడు కూడా వీరికి అంటే మీనరాశి వారికి ఆ రాశి డైరెక్ట్గా చూస్తుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అని మనకి చెప్పబడింది. సప్తమాధిపతి 8వ స్థానంలో శుభంగా ఉన్న మేనమామల తరపున భార్య వస్తుంది అని చెప్పారు. కాబట్టి వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ అమ్మాయికి లేదా కన్యకు కూడా అనారోగ్య సమస్య ఉంటుంది అని చెప్పడం జరిగింది. లగ్నాధిపతి 12లో, రవి 7లో, 8 కుజుడు 8 నందు ఉన్నా కూడా వీరికి 2వ వివాహం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం లేదు. ఇక్కడ కుజదోషం ఒక ఎత్తు అయితే లగ్నాధిపతి వ్యయంలో పడ్డప్పుడు, రవి సప్తమంలో ఉన్నప్పుడు ఒకంత ఇది కుంభలగ్నం వాళ్ళకి స్వక్షేత్రం అవుతుంది. కాబట్టి సింహరాశి ఒకంత జాతకం మనం పరిశీలన చేసినట్టయితే వారికి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. దుస్వభావ రాశుల్లో శుక్రుడు ఉండగా కుజరాహువులు కలిసినచో మొదట భార్య నశించి 2వ వివాహం కలగగలదు అని చెప్పారు. అంటే ఇక్కడ దుస్వభావ రాశులకి సప్తమాధిపతి కనెక్షన్ వచ్చినట్టయితే ఇబ్బంది జరుగుతుంది. అలాగే గురువు ఆడవారికి, మగవారికి శుక్రుడు ముఖ్యంగా ఈ రకమైన కనెక్షన్ వచ్చినట్టు ఉందంటే కనుక ఇబ్బంది ఉంటుంది. మనం ఒక వీడియో చేసుకోవటం జరిగింది. దుస్వభావ రాశుల్లో రాహుకేతువులు సప్తమాధిపతి ఉన్న రాహుకేతువులతో ఈ ఎవరైతే సప్తమాధిపతి అవుతాడో కలిసినా కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనం చేసుకోవటం జరిగింది.
అలాగే సప్తమ స్థానమునందు రవి బుధ కుజులు పాపగ్రహాలతో కలిసి ఉన్న మొదట భార్య సంతానం తర్వాత నశిస్తుంది, తదుపరి రెండో వివాహం జరుగుతుంది అని మనకి చెప్పవచ్చు. శుక్రునికి గురుదృష్టి సోకినా కూడా ద్వికళత్ర యోగం ఉన్నదని ఇక్కడ మనం తీసుకుంటే గురువు శుభగ్రహం, శుక్రుడు శుభగ్రహం, కానీ ఇక్కడ గురు శుక్రులకు వీక్షణ జరిగినా కూడా ద్వికళత్ర యోగం ఉంటుంది అని చెప్పారు. అలాగే సప్తమ స్థానంలో శని రాహువులు ఉన్నా కూడా త్రికళత్ర యోగం ఉంటుంది అన్నారు. సప్తమ స్థానంలో శని రాహువులు అంటే ఇక్కడ వాళ్ళ దీనికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అంటే అన్య కులస్తులు అన్య మతస్థులని కూడా వివాహం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. జాతకమునందు కుజదోషం ఉండి ద్వితీయంలో గురువు ఉన్నను లేదా శని ఉన్నను కూడా ద్వికళత్ర యోగం ఉంటుంది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు మనము వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యంగా ప్రామాణికంగా ముందుగా చూడాల్సింది కుజదోషము, ఆ తర్వాత అది లేదు అనుకున్న తర్వాత లగ్నాధిపతులు, రాశ్యాధిపతులు, మైత్రి ఎలా ఉన్నది, అలాగే తారాబలము, అలాగే ద్వితీయము, సప్తమాధిపతి ఎలా ఉన్నారు, అష్టంగత్వం చెందారా, నీచపడ్డారా, ఇవన్నీ పరిశీలించుకోవాలి. అలాగే అష్టమాధిపతి, భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన సైన భోగస్థానం కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించుకుని అత్యంత ముఖ్యమైనది పంచమ స్థానం. సంతానం ఒకటే కాకుండా ఇక్కడ ప్రేమ ఆప్యాయతలు ఒకరి నుంచి ఒకరికి ఎలా ఉంటాయి, ఒకరి నుంచి ఒకరు ఎంత అన్యోన్యంగా ఉంటారు అనేదాన్ని కూడా మనము పరిశీలించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మన దగ్గరికి వివాహ పొంతన గురించి కానీ మ్యాచ్ మేకింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పరిశీలన చేసి 1-2 సార్లు చెప్పవలసి ఉంటుంది. ఇది పెద్ద మీమాంస అయిపోయింది. ఒకళ్ళు కుదిరిందంటాం, ఒకళ్ళు కుదరలేదంటాం, మీరు బాగుందంటారు, ఇంకోళ్ళు బాగాలేదంటారు, అసలు ఏమిటండి ఇది అంటారు. ఇది ముమ్మాటికి కూడా ఈ చూస్తున్న వారి మధ్య ఇబ్బందే. ఇది వివాహం తల్లిదండ్రులకి ఇబ్బంది పెడుతున్నారు, పిల్లలకి ఇబ్బంది, అందరికీ వివాహ వ్యవస్థకే ఇబ్బంది జరుగుతుంది. ఒకంత సరిగా తెలుసుకోకపోవటం, నేర్చుకోకపోవటం గురువు దగ్గర నుంచి, అలాగే కొంత గ్రంథం నుంచి నేర్చుకోకపోవటం, మనకి అనేకమైన ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, వాటి నుంచి పరిశీలించకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు. దీనివల్ల కొంత అంటే పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలే మనం ఈ జన్మలో అనుభవించేది. కాబట్టి ఏది లిఖితమో అది అనుభవించి తీరాల్సిందే. సరే, ఎవరో ఒకరి మీద నెపమైతే ఉండాలి కదా. ఏదైనా సరే మనం అంటాం చివరిలో అంచెల్లో ప్రాణం పోవాలన్నా ఏదో ఒకటి నింద ఉండాలి. అలాగే అది ఈ మధ్య ఈ జ్యోతిషులు తల్లిదండ్రుల మీద వస్తుంది. కాబట్టి 1-2 సార్లు పరిశీలించుకొని కొంత మనమే ముందుగా దీనికి క్షుణ్ణంగా 1-2 సార్లు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి, చాలా విషయాలు కూడా అన్నిట్లోనూ తెలుస్తున్నాయి. కాబట్టి 1-2 సార్లు పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే వివాహం అనేది ఇబ్బందులు లేకుండా ఎంతో అన్యోన్యంగా చక్కగా మంచి జీవితం అనేది చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ముందు జనరేషన్కి పిల్లలకు కూడా మంచిగా ఇచ్చిన వాళ్ళు అవుతారు అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.